మన ధ్యాన గురువు అయినటువంటి పత్రిజీ గారికి, మహాతర బాబా గారికి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద వారు, శ్రీకృష్ణ పరమాత్మ, పరమేశ్వరునికి, సమస్త గురుమండలానికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి మన లలితా మేడం గారికి, జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి సహజానులందరికీ కూడా నా యొక్క వందనాలు. ఈరోజు మన సమగ్ర జీవన శైలిలో భాగంగా బరువు తగ్గటానికి కొన్ని హోమ్ రెమెడీస్ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడే మన రాఘవయ్య సార్ గారు బరువు పెరగడానికి చెప్పారు. అంటే వాళ్ళు బలహీనంగా ఉండే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు పెరిగేదాని కోసంగా సార్ చెప్పింది. కానీ నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే బరువు తగ్గడానికి. మామూలుగా ప్రస్తుతము మన యొక్క జీవన శైలి పూర్తిగా మారిపోయింది. చేసే పని తక్కువ, తినే ఆహారం ఎక్కువగా ఉంటుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ తినడం కానీ, ఈ బేకరీ ఐటమ్స్ తినడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే వీకెండ్ పార్టీలు వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఆహారం ఎక్కువ తీసుకుంటున్నారు, పని మాత్రం పనికి తగినటువంటి ఆహారం కాదు తీసుకునేది. వీళ్ళు ఎక్కువ తింటున్నారు అనమాట. అంటే మామూలుగా కష్టజీవికి ఎక్కువ ఆహారం కావాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినాలి, మాంసకృతులు ఎక్కువ తినాలి కష్టజీవులు అయితే. కానీ మన యొక్క లైఫ్ స్టైల్ మారిపోయిన దానివల్ల మనం ఎక్కువ ఆహారం తీసుకున్నాం, తెలియకుండా తినేస్తున్నాం అనమాట. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు బరువు పెరుగుతున్నారు. ఆ బరువు పెరిగిన దాని లేతుంది, ఆ శరీరం యొక్క బరువునంతా కూడా మన యొక్క పాదాలే మొయ్యాలి. పాదాలకు ఎంత శ్రమ అవుతుంది? పాదాలు అంత బరువు వేసిన దానివల్ల ఆ కీళ్ళు భాగాలు, మోకాళ్ళు భాగాలు అరిగిపోతూ ఉంటాయి, రోజు రోజుకి అరిగిపోతూ ఉంటాయి. తర్వాత రోజుల్లో చాలా బాధపడుతుంటారు అనమాట. కాబట్టి మన వయసుకు తగినట్టు, మన ఎత్తుకు తగినట్టు బరువు ఉండాలి అనేది మనకి ఒక ఇండెక్స్ ఉందన్నమాట. ఆ విధంగానే ఉంటే మనం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మన డాక్టర్ రామచంద్ర గారు చెప్తుంటారు, మన వంటిళ్ళే వైద్యశాల, అమ్మే డాక్టరు, వంటింట్లో ఉండే పోపులు పెట్టే మందుల షాప్ అని చెప్తుంటారు ఆయన. అంటే ప్రకృతి వైద్యం అతను చెప్పేది, సార్ చెప్పేది. దాంట్లో భాగంగా నేను ఏంటంటే ఇప్పుడు బరువు తగ్గేదానికి కొన్ని ఇంటి నివారణలో భాగంగా ఒక రెమెడీ చెప్తున్నాను. మనకి బరువు తగ్గాలంటే కొన్ని ఐటమ్స్, ఇది మాత్రం నోట్ చేసుకోండి. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర. ఈ 3 ఐటమ్స్ కావాల్సింది. 250 గ్రాముల మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర. ఈ నల్ల జీలకర్ర అనేది మామూలుగా ఆయుర్వేద షాపులో దొరుకుతుంది. వీటిని మొదట వాటిని శుభ్రం చేసుకోవాలి. అంటే పొరపాటున ఏదైనా రాళ్ళు కానీ ఏదైనా గడ్డి అలాంటి ఉంటాయి కాబట్టి శుభ్రం చేసుకోవాలి. వేరుగా ఒక్కొక్క దాన్ని పెనం మీద ఇనప బాండల్లో వేయించుకోవాలన్నమాట. లైట్గా, మరీ మాడబెట్టకూడదు, లైట్గా సెగ తగిలేది చేసుకుని చాలు. వీటిని మూటిని కలిపి పొడి చేసేసుకునేసి గాజు సీసాలో భద్రపరిచి పెట్టుకోవాలి. పెట్టుకొని భద్రపరచుకోవాలి. దాన్ని ఎలా వాడాలి వాటిని, ఆ యొక్క పౌడర్ని అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత మనం సాయంత్రము దాదాపుగా 7-8 గంటల లోపల భోజనం బిగించేసుకుంటాము. ఆ తర్వాత పడుకోబోయే ముందు ఒక గ్లాసు వేడి నీళ్ళలో, అంటే గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ ఆ చూర్ణాన్ని కలుపుకోవాలి. మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ చేసుకున్న దాన్ని ఒక స్పూన్ని దాంట్లో కలిపేసుకునేసి తాగేసేయాలి. ఇంకంతే. ఆ తర్వాత ఇంకేం తినకూడదు. అది తీసుకున్న తర్వాత ఇంకేం తినకూడదు, పడుకొని నిద్రపోతాం అన్నమాట. ఈ విధంగా ప్రతిరోజు తీసుకుంటా ఉంటే, ఆ విధంగా పొడిని తీసుకుంటా ఉన్నప్పుడు శరీరంలో పేర్కొన్నటువంటి ఈ విష పదార్థాలన్నీ కూడా పోతాయన్నమాట. ఎట్లాగా? ఈ చెమట రూపంలో కానీ, మలమూత్ర విసర్జన ద్వారా కానీ మొత్తం కూడా వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఇవి ఈ విధంగా మనము కనీసం 40 నుంచి 50 రోజులు కన్నా తీసుకుంటే మంచి ఫలితం లభిస్తుందంట. 3 నెలలు కన్నా వాడితే ఇంకా మంచి ఆరోగ్యానికి డోకా లేదు అతనికి. వేరే రోగాల సంగతి, మామూలు బరువు సంగతి, ఈ విషయాల్లో ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదన్నమాట. ఈ పొడిని వాడిన దాని వల్ల ఏమవుతుందంటే మన శరీరంలో ఉన్నటువంటి క్రొవ్వు పదార్థం కూడా పూర్తిగా కరిగిపోతూ వస్తుంది. క్రొవ్వు ఉంటేనే కదా లావు ఎక్కుతున్నారు వాళ్ళు. క్రొవ్వు పదార్థం క్రమక్రమంగా తగ్గిపోతుంది, రక్తం శుభ్రపడుతుంది, మంచి రక్తం వస్తుంది అనమాట. అట్లాగే
శరీరంలో కొంతమందికి ముడతలుగా వస్తుంటుంది. ఆ ముడతలు కూడా తగ్గిపోతాయి. మంచి గ్లో వస్తుంది. శరీరంలో మంచి గ్లో, ముఖంలో గాని అంతా శరీరం కాంతివంతంగా తయారవుతుంది. గ్లోగా తయారవుతుందనమాట. అట్లాగా వీళ్ళు యాక్టివ్ అవుతారు. ఇప్పుడు ఎప్పుడైతే బరువు తగ్గిపోయినారో, ఇదివరకు రోజుల్లో బడలిగ్గా ఏదో ఉండేవాళ్ళు, ఇప్పుడు బాగా యాక్టివ్ అవుతుంది. దీనివల్ల ఇంకా ఏమేమి ప్రయోజనాలు ఉన్నాయంటే, ఇక్కడ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఎముకలు బాగా బలంగా తయారవుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. అట్లాగే జుట్టు పెరుగుదలను కూడా మెరుగుపరుస్తుంది. అంటే మెంతులు ఉపయోగిస్తున్నాం కాబట్టి జుట్టు పెరుగుదలకు కూడా మెరుగుపరుస్తుంది. మలబద్ధకం అనేది శాశ్వతంగా దూరం అయిపోతుంది. మోషన్ ఫ్రీగా వస్తుంది అనమాట. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక కొంతమందికి దగ్గు ఎప్పుడు దగ్గుతూ ఉంటారన్నమాట వాళ్ళు. అలాంటి దీర్ఘకాల దగ్గులు కూడా దీనివల్ల తగ్గిపోతుందంట. అట్లాగే గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది. గుండె బాగా పనిచేస్తుంది అన్నమాట. మెదడు చురుగ్గా మారుతుంది. వినికిడి శక్తి కూడా పెరుగుతుంది. రోజువారీ పనుల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో తీసుకున్న ఇంగ్లీష్ మెడిసిన్ అంటే అలోపతి మెడిసిన్ వాడి ఉంటారు కదా, దానివల్ల ఏదన్నా సైడ్ ఎఫెక్ట్స్ చిన్నా కూడా ఇది క్లియర్ చేస్తుంది అనమాట. అట్లాగే పండ్లకు సంబంధించినటువంటి వ్యాధులు, చిన్న చిన్న వ్యాధులు, చిగుళ్ళు వాయిపడం, చిగుళ్ళు బాగా దృఢంగా తయారవుతాయి, ఆరోగ్యంగా మారుతారు వాళ్ళు. అట్లాగే షుగరు, డయాబెటీస్ ఉంటారు, అది కూడా నియంత్రణలోకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఈ యొక్క చూర్ణాన్ని 3 నెలలు గనక వాడితే మంచి ఫలితం లభిస్తుంది అంటున్నారు. ఇంకా మంచి ఫలితం రావాలంటే వెంటనే మళ్ళీ వాడకూడదు అనమాట. ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చుకోవాలి. 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళా మొదలు పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంకా ఫలితం బాగా తగ్గిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా మళ్ళా 3 నెలలు వాడుకోవచ్చు. ఈ విధంగా చేసుకుంటా ఉంటే వాళ్ళు సాధ్యమైనంత వరకు బరువు తగ్గిపోతారు. కేవలం ఈ పూట తినే దాని వల్ల బరువు తగ్గరు. మన ఆహారపు అలవాట్లో కూడా మార్పులు చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు బేకరీ ఐటమ్స్ జోలికే పోకూడదు. బేకరీ ఐటమ్స్ అనే మాట తీసుకోకూడదు అనమాట అసలు. అట్లాగే మనం తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. పండ్లు, కూరగాయలు ఎంత కూరగాయలు తినకుండా మనకేమి లావు పెరగరు, ఎవరు కూడా పెరగరు. కాబట్టి పండ్లు, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే వాటితో పాటు సాధ్యంత వరకు ఈ యొక్క ఆహారం కూడా ఎట్లా ఉండాలంటే కనీసం 50% రా మెటీరియల్ తీసుకుంటే అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే వండకుండా ఉండే ఆహారం తీసుకున్న దానివల్ల మనకి పోషకాలు బాగా లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది అనమాట. బరువు కూడా పెరగం పెద్దగా. కాబట్టి ఈ బేకరీ ఐటమ్స్ పూర్తిగా దూరంగా ఉండండి అని చెప్పుకోండి. అట్లాగే కొన్ని వ్యాయామాలు చేసుకోవడం. వ్యాయామాల్లో ఏంటంటే మామూలుగా నడక అనేది బెస్ట్ అన్నమాట. అన్నిటికంటే మంచిది నడక. కానీ వీళ్ళు బరువు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ నడవకూడదు. వాళ్ళు ముందరే వాళ్ళు బరువు ఎక్కువగా ఉంటే వాళ్ళు నడిచిన దాని వల్ల మళ్ళీ కష్టం కదా. కాబట్టి కొద్దిగా నడవడం అలవాటు చేసుకోవాలి. అది తగ్గే కొద్దీ నడక మంచిదే. తర్వాత ఈ స్విమ్మింగ్ అనేది, సైక్లింగ్, ఈ 3 మంచి వ్యాయామాలు అందరూ చేయగలిగినట్టే అన్నమాట. కాబట్టి ఈ విధంగా వ్యాయామం చేసుకుంటూ మితాహారం తీసుకుంటూ, ఆ మితాహారంలో కూడా ఎక్కువగా ఉడికించని పదార్థాలు తీసుకుంటూ, పండ్లు, కాయగూరలు తీసుకుంటూ ఉంటే మన యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. బరువు సాధ్యమైనంత వరకు తొందరగా తగ్గుతాము. 3 నెలల్లో ఖచ్చితంగా రిజల్ట్ కనిపిస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క ఆరోగ్య సూచనలు పాటించి అందరూ బరువు తగ్గేదానికి ప్రయత్నించండి. మామూలుగా ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ మంది బరువు పెరగడానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహార అలవాట్ల వల్ల ఎక్కువ బరువు పెరుగుతున్నారు. కేవలము ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క అయోడిన్ లోపం వల్ల కొంతమంది ఈ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల బరువు, అది వేరే. హార్మోన్లు ఇన్బ్యాలెన్స్ అయ్యి బరువు పెరగడం అది వేరే. ఇది మామూలు బరువు సంగతి నేను చెప్పేది. ఇప్పుడు చెప్పుకుంది మామూలుగా వ్యక్తులు బరువు పెరగడం అనమాట. థైరాయిడ్ వల్ల బరువు పెరిగేదానికి దానికి సూచనలు వేరేగా ఉంటాయి ఇవి. కాబట్టి ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం ఇది కాదు. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కాకపోయినా కూడా మనం ఆహారం ఎక్కువ తీసుకున్న దాని వల్ల బరువు పెరుగుతున్నాం. కాబట్టి మితాహారం తీసుకుంటూ ఈ యొక్క సూచనలు పాటించి ఈ యొక్క చూర్ణాన్ని కనుక ఒక 3 నెలలు కనుక వాడుకున్నామంటే ఖచ్చితంగా బరువు తగ్గుతారని చెప్పేసి మనం తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.